అనంతపూర్ జిల్లా మొత్తానికి ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు ఎన్ని స్థానాలు రావచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ? మాకైతే మెజార్టీ స్థానాలు వస్తాయని. మెజార్టీ స్థానాలు. మీ తమ్ముడు కొడుకు ధర్మవరం ఎమ్మెల్యే అక్కడ కూడా కంపల్సరీ విన్ అవుతారా? అవుతారు. మేము నిత్యం పబ్లిక్, మాకు ఏరే ఆలోచనలు ఏరే కష్టం లేదు. వ్యాపారాలున్నా మా పిల్లలు చూస్తుంటారు. మాకు ఏరే వ్యాపారం అనేది లేదు. అక్కడ పరిటాల శ్రీరామ్ గారు నిలబడుతుంది. శ్రీరామ్ అంటే వాడేమన్నా దేవదూత ఏమన్నా? వాడు డకాయిట్. ఏంది చేసేది? ఏం చేస్తాడా ఈ శ్రీరామ్ కానీ ఇంకోడు కానీ? ఏం చేస్తాడు? అంటే యూత్ లో ఫాలోయింగ్ ఉంది, మంచి యువ. మా కొడుకు ముసలోడు కాదు, నా కొడుకు ముసలోడు కాదు అంటే మా కొడుకు యువకుడే. ఏం ముసలోళ్ళు కాదు. బట్ ఈ మధ్య కాలంలో పరిటాల శ్రీరామ్ చాలా ఫాలోయింగ్ పెరిగిందన్నది బాగా వినపడుతున్నమాట. నిజం కాదంటారా? అది పరిటాల శ్రీరామ్కి అంత సీన్ లేదంటారా? ఎట్లా పెరుగుతుందయా? నువ్వే చెప్పు, ఎట్లా పెరుగుతుంది? శ్రీరామ్ అనేవాడు ఈ రోజుకు వాళ్ళ తండ్రి పేరు చెప్పుకొని తిరగాల్సిందే, ఇండివిజువల్గా తిరిగేది లేదు. అతను ఎప్పుడు తిరిగే వాళ్ళంతా గతంలో వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు క్రైమ్ చేసిన వాళ్ళ పిల్లలు, ఎక్కడెక్కడుండే రౌడీ షీటర్స్, కేవలం తెలుగుదేశం సింపథైజర్లు తప్ప కొత్తగా ఎవరు వస్తున్నారని చెప్పు. ముందు వాళ్ళే ధర్మారం టికెట్ అని ఎట్లా నిర్ణయించగలుగుతారు? ఆడ ఇద్దరు ముగ్గురు పోటీలో ఉన్నారు, ఎట్లా చెప్పగలుగుతారు? మా పార్టీలో మేమే అని చెప్పగలుగుతున్నాం కానీ అవతల పార్టీలో మేమే అని చెప్పవను అంటే వాళ్ళు మాకే టికెట్ అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు తిరుగుతున్నారు కదా. అందరూ తిరుగుతారు, ఆడే ముగ్గురు నలుగురు తిరుగుతారు. మళ్ళీ వాళ్ళందరికీ టికెట్ ఇవ్వలేరు కదా. అంటే ఒక మండలానికి ఎమ్మెల్యేని చేస్తారా వాళ్ళు? ఏమన్నా వాళ్ళ పార్టీ సిద్ధాంతం అదేమన్నా? అదేం కాదు కదా. సో శ్రీరామ్కి అయితే టికెట్ రాకపోవచ్చు అంటారా? రావచ్చు రాకపోవచ్చు అనేది కాదు, ముందు వాళ్ళకి క్లారిటీనే లేదు కదా అంటాను నేను. ముందు క్లారిటీనే లేదు కదా. ఆ క్లారిటీ ఇచ్చినాక దానికి ఏది చెప్పమంటే అది చెప్తాను. పోనీ ఇక్కడ సునీతమ్మ రాపుతాడు, ఎవరికైనా కానీ. సునీతమ్మ కూడా గెలవదా? గెలిచేదానికి గెలవదానికి నేను చెప్పను కానీ, రాజకీయాల్లో ఏది అసాధ్యం ఏది సాధ్యం అనేది అది దేవుడు నిర్ణయించాల. కానీ నేను చెప్పేది తెలుగుదేశంలో ఉండేటువంటి వాళ్ళు మాకు టికెట్ అని చెప్పడం లేదు కదా. చంద్రబాబు ఏం చెప్తాడు? ఫ్యామిలీకి ఒక టికెట్ ఇస్తా అంటాడు. రాపుతాడు ధర్మారంలో ఇద్దరికి ఎట్లా గెలుగుతాడు? అందువల్ల ఎవరైనా కానీ వాళ్ళ అధిష్టానం మేరకే నేను కావచ్చు వాళ్ళు కావచ్చు ఏ పార్టీ నడుచుకోవాలో తప్ప వాళ్ళు మాకు టికెట్ అని చెప్పమను, మాకే ఇస్తారని మేము చెప్పగలుగుతాను. మాకే ఇస్తాడు మా లీడర్ అని. కానీ మార్పు చేర్పులు ఎందుకు సార్? అంతమందిని ఎందుకు మార్చాల్సి వస్తుంది? అంటే కాన్ఫిడెన్స్ లేదా, వాళ్ళ మీద నమ్మకం లేదా గెలుస్తా? నమ్మకం అనేది కాదు కానీ మా లీడర్ ముందు నుండి చెప్తాడు, గడప గడప కార్యక్రమాలు చేయండి, మీ మీద సర్వేలు లేకపోతే తీసేయడం జరుగుతుంది, మార్చేయడం జరుగుతుంది. ఆ రోజు మీరు బాధపడకండి, మీరంతా కూడా నాతోనే నడవండి, మీకు తగిన స్థానం నేను మళ్ళీ కల్పించుతా అనేది ఆయన చెప్పినాడు. 3-4 సార్లు ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టినప్పుడు కానీ ఇంకోటి కానీ దిశానిర్దేశించినాడు. అదే నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి టీవీలలో కూడా వచ్చింది. అతను ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టినప్పుడు ప్రతి టీవీలలో కూడా వచ్చింది. కొత్తగా చెప్పేది ఏం లేదు. మళ్ళీ ఈ రాష్ట్రంలో ఫ్యామిలీ లేని వాళ్ళే అందరూ కూడా పార్టీ అధ్యక్షులు. చంద్రబాబు నాయుడు తెలంగాణే, పవన్ కళ్యాణ్ తెలంగాణే. ఎవరే ఇక్కడ ఉండేది? ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప. స్థానికేతరుడు అనే దాంట్లో వస్తే మా ముఖ్యమంత్రి గారు తప్ప ఎవరున్నారు చెప్పు? చంద్రబాబు నాయుడు గారిది స్వగ్రామం కుప్పం. అది మన కుప్పంలో ఇల్లుందా? ఆంధ్రానే కదా సార్. కుప్పంలో ఇల్లుందా? ఇల్లు కడుతున్నారుగా. అంటే ఇప్పుడు ఎన్నేళ్ళు సీఎం అయినా ఎన్నాళ్ళు రాజకీయంలో ఉన్నాడు? దీనికి చెప్పండి ఏంటి? కట్టేది ఏముంది? గుణాదులు వేసినా కూడా కడతానట్లేదు లెక్క. అది కాదు కదా. లోకల్ కాదంటారు, నాన్ లోకల్ అయితే చంద్రబాబు నాయుడు గారు. బట్ ఇప్పుడు ఆయన రాజకీయాలు మొత్తం చేస్తుంది కూడా ఆంధ్రాలోనే కదా సార్. దాన్ని నాన్ లోకల్ ఎందుకు చేసుకుంటారు? నాన్ లోకల్ కదా, నువ్వు చెప్పిన దానికి నేను చెప్తాడా. మీరు ప్రచారం ఎందుకు చేస్తారంటే అతను కూడా లోకల్ కాదు కదా అని చెప్తాడా. సార్ ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడున్న ఎమ్మెల్యేని తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెట్టడం ఎంతవరకు సక్సెస్ అవుతుంది? అది కరెక్టే అంటారా? నేను అంత దూరం నేను చెప్పలేను కానీ కరెక్టో కాదో అనే ఆలోచన చేసేదానికన్నా మా ముఖ్యమంత్రి గారు సర్వేలు చేసింటాడు,
ఎవరిని ఎక్కడ పెట్టాలనే ఆలోచన ఉంటుంది. అందువల్ల ఆయన పెట్టినదే మేము శిరసావిస్తాం. కరెక్ట్ అంటామంటే కరెక్ట్ కాబట్టి కదా పెడతాండి. అది కరెక్ట్ కాకపోతే ఎందుకు పెడతాను? గెలిపే లక్ష్యం అంతే కదా. రాజకీయాల్లో గెలిపే లక్ష్యం. ఒక మెట్టు ఎక్కాలంటే దాన్ని ప్రచారణ చేయడమా ఇంకోటి అది మా ముఖ్యమంత్రి గారికి తెలుసు కదా ఎట్లా చేయాలా ఏమనేది. ఆయన ఆ స్థానంలో ఉండి నువ్వు నేను ఆలోచన చేసినట్లు చేయరు కదా. కానీ మీకు అతిపెద్ద ప్రమాదం అన్నది ఇప్పుడు టీడీపీ జనసేన ఇరు పార్టీలు కలిసి రాబోతున్నాయి మీ మీదకి. గతంలో ఈ ఇరు పార్టీలు విడిగా పోటీ చేయడం వల్ల అది వైఎస్ఆర్సీపీ పార్టీ కలిసి వచ్చింది తప్ప, ఇప్పుడు కలిసి పోటీ చేయబోతున్నాయి కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకి అతిపెద్ద దెబ్బ. కులాల ప్రతిపాదన చెప్తాను అంతే కదా. ఎందుకు కులాలు? ఇప్పుడు టీడీపీ జనసేన కుల పార్టీలు ఎలా అయితే టీడీపీ జనసేన సార్? ఇప్పుడు ఎవరన్నా కానీ ఒక నాయకుడిని చూసేటప్పుడు ఆ నాయకుడి మీద ఉండే అభిమానస్తులు మా వాడు సీఎం కావాలని కోరుకుంటాడు. ఆ కోరుకున్నప్పుడే ఓట్ బ్యాంకు అతనికి పడేది ఏ వ్యక్తికైనా కానీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్కు ఏమని అతని మీద అభిమానస్తులు కానీ ఏ విధంగా అయినా కానీ ఏ విధంగా ఓటు వేయగలుగుతారో ఒకసారి నువ్వు చెప్తే నేను కూడా కింటా. అంటే పవన్ కళ్యాణ్కి ఓటు వేయరనేది నా అభిప్రాయం. ఇప్పుడు ఆయన మీటింగ్స్లో వచ్చే జనాలు కావచ్చు, జనాలు ఏందంటే అన్ని మీటింగులకు వస్తారు, అందరికి వస్తారు, రాకుండా ఎక్కడ పోలేదు కదా. గత రాజకీయాలు వేరు, ఇప్పుడు చేయబోయే రాజకీయాలు వేరు అన్నది వాళ్ళ పాయింట్. అంటే గత రాజకీయాలకేమి ఇప్పుడు రాజకీయాలకేమి ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలే కదా ఓట్లు వేయాల్సినది. మళ్ళా అప్పుడేముంది ఇప్పుడేముంది ఏంటి? అప్పటికంటే ఇప్పుడు జనసేన ఓట్ బ్యాంక్ పెరిగిందన్నది వాళ్ళ. ఏ విధంగా మిమ్మల్ని పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు? మేము ఈ సంక్షేమ పథకాలు ఇచ్చినాము, ఈ డెవలప్మెంట్ చేసినాము, ఈ వ్యవస్థలు తీసుకొచ్చినామని మేము చెప్పగలుగుతాం. నువ్వు ఏమని చెప్పగలుగుతావు? లాస్ట్ టైం మేము సీఎం అయినప్పుడు మా చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చి అందరికీ ఉడక మసి పూసినాడని చెప్పగలుగుతావా? డాక్రా మహిళలను మోసం చేసినా అని చెప్పగలుగుతావా? నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి ఎగరగొట్టినా అని చెప్తావా? రైతులకు రుణమాఫీ ఇస్తా అని చేయలేదని చెప్తావా? ఏ విధంగా చెప్పగలుగుతావు? అంటే ఇప్పుడు బాబు గ్యారంటీ అని చెప్తాడు. బాబు ఎవరు గ్యారంటీ? అతనే గ్యారంటీ లేకుండా ఉన్నాడు. ఇప్పుడు 6 గ్యారంటీస్ ఇచ్చారు కదా. మేము ముఖ్యమంత్రి అయినాక మా నాయకుడు ముఖ్యమంత్రి అయినాక ఆడ ఆర్డీఓ ఆఫీస్ తెచ్చిన చరిత్ర కూడా మాకే ఉంది. ఈరోజు కుప్పం డెవలప్మెంట్ అయింది అంతో ఇంతో అంటే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయినాకనే తెలిసింది. అతను ఇన్నేళ్ళు ముఖ్యమంత్రిగా అన్నాడు. అక్కడ ఏవే వ్యవస్థలు ఉండాలనేది ఆలోచన ఉండదా? అక్కడ ప్రజల మీద ఇది ఉండదా? మేము కుప్పంలో కూడా గెలవబోతున్నాం. మేము చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, మాకుండేటువంటి అక్కడ నాయకత్వం కావచ్చు, అక్కడ మేము చేసినటువంటి డెవలప్మెంట్ కావచ్చు, అంత ఈజీగా. వై నాట్ 175 అన్నది? అంటే 175 అన్నది నిజంగా వచ్చే అంశమేనా? లేకపోతే కేవలం అది ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి చెప్తున్నమాట? కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసేదనే దానికన్నా మా ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఆయన యొక్క సంక్షేమ పథకాలు కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, దీనిపైన ఆయన చెప్పినాడు. ప్రజలు కూడా దాంట్లో యాక్సెప్ట్ చేస్తారని నా అభిప్రాయం. కానీ ఎక్కడో ఒకసాట కొంతమంది పబ్లిక్ వాళ్ళకి సంబంధం లేని సార్ ఓడిపోవచ్చు, నేనే గెలుస్తానని అందరూ మేము గెలుస్తామనేది ఏం కదా. అంటే ఆయన ఆలోచన అయితే టార్గెట్ ఆయన పెట్టినాడు. 175 గెలవాలి. రావచ్చు, రాకపోవచ్చు, దానికి ఏముంది, దాంట్లో తప్పేముంది. కానీ అధికారంలోకి అయితే వస్తారన్నది మీ నమ్మకం. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు శర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు. ఆమె కూడా ఇప్పుడు జగన్కి అగెనెస్ట్గా పోటీ చేయబోతున్నది అయితే ప్రచారం భారీ జరుగుతుంది. ఇక్కడ ఆమె పార్టీ విలీనం చేసి కాంగ్రెస్లో రాబోతుంది. మరి ఆమె కనుక ఆంధ్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పగ్గాలు చేయబడితే డ్యామేజ్ వైఎస్ఆర్సీపీకో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అవ్వదంటారా? అవ్వదు. ఏ రకంగా? మా పార్టీ సిద్ధాంతాలు వేరు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు వేరు. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని విడగొట్టి ఇబ్బంది పెట్టింది ప్రజలకు. అది ప్రజలకు అందరికీ తెలుసు. ఓ వ్యక్తి వల్ల రాష్ట్రం అంతా మారుతుంది అనేది అబద్ధం. కాంగ్రెస్కి అంత పుషప్ వస్తుంది అనేది కూడా నేనైతే నమ్మలేదు. సో శర్మిల గారి వల్ల అయితే ఎలాంటి ఎఫెక్ట్ లేదంటారు?
లేదనేది నా అభిప్రాయం అంతే. బట్ ఇక్కడ ఎక్కువగా ఉన్నది ఈ కాంగ్రెస్ నుండి వలస వచ్చిన వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఎక్కువగా ఉంటున్నారన్నది ప్రధానంగా వినపడుతున్నమాట. అది కరెక్టే. మరి వాళ్ళందరూ మళ్ళీ కాంగ్రెస్ వైపు వెళ్ళే అవకాశం కాంగ్రెస్ నుండి వచ్చిండేదే. అంటే ఆ రోజుల పరిస్థితులు, ఆ రోజుల కథ, ఈ రోజు వరకు మా నాయకుడి మీద ఉండే నమ్మకంతో మేము పార్టీలోనే ఉంటాం. ఏంటి పోతాం కాంగ్రెస్ నుండి వచ్చినామని. ఇప్పుడు మీ పార్టీలో టికెట్ రాని వాళ్ళందరూ ఇప్పుడు కూడా తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ నుండి వచ్చిన వాళ్ళే. మా ప్రత్యర్థి పార్టీ వాళ్ళు కూడా కాంగ్రెస్ నుండి వచ్చిన వాళ్ళే. వీళ్ళంతా కాంగ్రెస్ పోతారా? అంటే ఈ టికెట్ రాని వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ లేకపోతే వైఎస్ షర్మిల గారి వైపు వెళ్తున్నారన్నది కూడా జోరుగా వినబడుతుంది. ఇది మౌత్ పబ్లిసిటీ. అంత మాత్రం ఎవరో ఒకటి ఇద్దరు పోయినంత మాత్రాన పార్టీ నుండి మా పార్టీకి నష్టం వచ్చేది లేదు. వీళ్ళంతా పోతారనేది కూడా లాస్ట్ వరకు వేచి చూడాలా. అసలు ఆమె ఇక్కడ ఇన్ఛార్జ్ అవుతుందో లేదో కూడా తెలుసు. వరకు ప్రజలు, మీడియా ఇదంతా ఎక్స్పోజ్ చేస్తారు. వెళ్తే ఇంపాక్ట్ అవుతుంది సార్. మీ నుండి ఒక 45 మంది వెళ్ళిపోతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి అంటున్నారు. అది పోయినప్పుడు మాట్లాడదాం. ఇప్పుడేం పోలేదు కదా. ఒకరైతే వెళ్ళారు, మంగళగిరి ఆర్కే గారు అయితే వెళ్ళారు. వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా ఉంటే ఆ విధంగా వస్తుంది. మేమైతే మా సంక్షేమ పథకాలు, మా ముఖ్యమంత్రి, మే డెవలప్మెంట్, మాకు ఉండేటువంటి ప్రజల్లో ఉండేటువంటి విశ్వాసంతోనే మేము గెలుస్తామని చెప్తున్నాం. మా పార్టీకి కానీ మాకు కానీ. ఎప్పుడే కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లీడరు ఏరే పార్టీలను పొత్తు పెట్టుకోవాలి ఆలోచన కానీ ఏమి కానీ లేదు. ఇప్పుడు కూడా అదే స్టాండ్లో ఉన్నాం, ఇప్పుడు కూడా స్టాండ్లో ఉంటాం. దీంట్లో ఎవరి పార్టీ అభిప్రాయాలు, ఎవరి పార్టీ యొక్క మేనిఫెస్టో, ఎవరి పార్టీ యొక్క ఇది ఎవరి వాళ్ళకు ఉంటుంది. అంతే తప్ప పార్టీలలో వస్తున్నారు, పోతున్నారు, పోయే వాళ్ళని బట్టి ఉంటుంది. ఏ పార్టీలో అయినా ఎవరైనా కానీ పార్టీ ఆదేశాల ప్రకారం పార్టీ ఓటింగు, పార్టీ నాయకత్వం మీద ఆధారపడి రాజకీయాలు చేయాలి తప్ప ఎవడు వ్యక్తిగతంగా రాజకీయాలు చేస్తే వాడు ఎవరు మనగడలో ఉండరు. ఇప్పుడు ఒకవేళ మీకు టికెట్ లేదు లేకపోతే ఇవ్వలేని పక్షంలో మీరు ఇదే పార్టీలో కొనసాగుతారా? కొనసాగుతా ఖచ్చితంగా. జగనన్న పార్టీ ఉన్నంత కాలం, మాకు ఊపిరి ఉన్నంత కాలం జగనన్న ఎంబడితే నడుస్తా. అది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నారా ఈ మాట? మనస్ఫూర్తిగా. ఎక్కడ కావాలంటే అక్కడ వచ్చి నేను చెప్పగలుగుతా. స్వాగతిస్తా కూడా ఆయన కోసం. ఎందుకు అంత మెంటల్గా ఎందుకు ఫిక్స్ అయ్యారు? అంటే ఈ రోజు కాదు, మాకు ఆ ఫ్యామిలీతో అటాచ్మెంట్. వాళ్ళ అబ్బున్నప్పటి నుండి మాకు ఆ ఫ్యామిలీతో అటాచ్మెంట్. జగన్ గారితో ఆ ప్రయాణం, వాళ్ళ ఫాదర్తో, వాళ్ళ అబ్బతో, మళ్ళీ దీంట్లో ఎలాంటి సందేశం. సో మీరు రాజకీయాలు చేసేది లేకపోతే మీ జర్నీ కొనసాగేది కేవలం జగన్ గారి కోసమే అంతే. ఆయన ఇచ్చిన టికెట్ ఇచ్చినా ఇవ్వకుండా ఆయనతోటే ప్రయాణం. ప్రయాణం. సో